సౌందర్యలహరి ప్రథమ భాగః ఆనందలహరి. రెండవ శ్లోకం. బీజాక్షరం హ్రీం. ఫలితం లోకప్రియత్వం కోసం. శ్రీమాత్రే నమః. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలన విధిం. భావం. అమ్మా, నీ పద్మ సమానమైన పాదాల నుండి లభించిన చిన్న ధూళికణాన్ని బ్రహ్మ స్వీకరించి సృష్టిని చేస్తాడు. విష్ణువు తన సహస్ర శిరస్సులతో దానిని ధరిస్తాడు. శివుడు ఆ పాదధూళిని తన శరీరానికి విభూతిగా ధరించి పూజిస్తాడు. అమ్మా, నీ పవిత్రమైన పద్మపాదాల నుండి వచ్చిన ఒక చిన్న ధూళికణానికే అంతటి మహిమ ఉంది అని ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా వివరించారు.